Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. తులసితో శంఖచూడుని గాంధర్వ వివాహము. అతని పూర్వజన్మ వృత్తాంతము. మునీంద్ర, అట్టి పరమ విశిష్టుడు పరిపూర్ణతముడు భగవంతుడగు శ్రీహరి దర్శన భాగ్యము కలుగగా బ్రహ్మ మొదలగు సకల దేవతలు ఆ ప్రభువుకు ప్రణమిల్లి స్తుతించసాగారు. ఆ సమయమున వారి సర్వాంగములు పులకితములయ్యెను. కనులలో నీరు నిండెను. వాణి గద్గదికమయ్యెను. పరమశ్రద్ధతో ఆ స్వామిని బ్రహ్మ ఉపాసించెను. జగద్వ్యవస్థ చేయు ఆ స్వామి శ్రీహరికి చేతులు జోడించి ప్రణమిల్లెను. మిగుల వినయముతో పరిస్థితినంతయు ఆ స్వామికి నివేదించెను. శ్రీహరి సర్వజ్ఞుడు, అందరి అభిప్రాయములను కూలంకషముగా ఎరిగినవాడు. బ్రహ్మ మాటలు విన్న ఆయన ముఖమున చిరునవ్వు వ్యాపించెను. ఆ స్వామి మనోముగ్ధమగు అద్భుత రహస్యమును చెప్పడం ప్రారంభించాడు. భగవంతుడగు శ్రీహరి చెప్తున్నాడు. బ్రహ్మదేవ, మహాతేజస్వియగు శంఖచూడు పూర్వజన్మమునందు ఒక గోపకుడు. అతడు నా అంశయే. నా యందు అతనికి శ్రద్ధ చంచలము. అతని సమస్త వృత్తాంతము నేనెరుగుదును. ఈ వృత్తాంతము ప్రాచీన చరిత్ర రూపమున పరిణతమై ఉన్నది. ఇది గోలోకమునకు సంబంధించినది, పుణ్యప్రదమైనది. ఈ చరిత్రను వినుము. శంఖచూడు ఆ సమయమున సుధాముడను పేరుగల ప్రసిద్ధ గోపకుడు. నా పార్షదులలో అతడు ప్రముఖుడు. శ్రీ రాధశాపము అతనిని దానవయోనియందు జన్మించుటకు వివసుని చేసింది. రాధ మిగుల కరుణామయి. సఖియలు తిరస్కరించిన కారణమున ఆమె అతనికి శాపం ఇచ్చింది. అప్పుడు సుధాముడు రోధిస్తూ నాకు ప్రణమిల్లి సభాభవనము నుండి బయటకు వెళుతున్నాడు. అప్పుడు దయామయ్యగు రాధ కృపాయత్త చిత్తయ్య వెంటనే ప్రసన్నురాలయ్యింది. ఆమె కనులలో అశ్రువులు నిండాయి. ఆమె సుధాముని ఆపింది. వత్సా, ఆగుము, వెళ్ళవద్దు, ఎచ్చటకు పోయేదవు అని పలికెను. అప్పుడు నేను రాధకు నచ్చజెప్పి తిని ఇట్లు పలికి తిని, అందరూ ధైర్యము వహించండి. ఈ సుధాముడు అర్ధక్షణములో శాపమును అనుభవించి తిరిగి రాగలడు. సుధామ, నీవిచ్చటకు తప్పక తిరిగి రమ్ము. ఇలా పలికి నేను రాధను శాంతపరిచితిని. సమస్త జగత్తును రక్షించు బ్రహ్మదేవ, గోలోకమునందలి అర్ధక్షణము భూమండలమున ఒక మన్వంతర కాలమవును. బ్రహ్మదేవ, ఇదంతయు పూర్వము నిర్ణయింపబడినదే. దానికి అనుగుణముగానే జరుగుచున్నది. అందువలన సకల భాషలను సంపూర్ణముగా ఈ శంఖచూడు ఎరుగును. ఇతడు అపార బలశాలి, యోగేశ్వరుడు. సరి అయిన సమయమునకు ఇతడు తిరిగి గోలోకమును చేరుకొనును. మీరు ఈ నా త్రిశూలమును తీసుకుని వెంటనే భారతదేశమునకు వెళ్ళండి. శంకరుడు నా త్రిశూలముతో ఆ రాక్షసుని సంహరించును. దానవుడగు శంఖచూడు సకల మంగళప్రదాయినియగు నా కవచమును సదా ధరించి ఉండును. అందువలన అతడు విశ్వవిజేత అయ్యను. బ్రహ్మదేవ, అతని కంఠమున కవచమున్నంత వరకు ఎవరునూ అతనిని సంహరించలేరు. అందువలన నేనే బ్రాహ్మణ వేషమును ధరించి అతనిని కవచమిమ్మని యాచించేదను. అతని పత్ని యొక్క సతీత్వమును కూడా నశించినప్పుడే అతనికి మృత్యువు కలుగును. ఈ వరమును కూడా నేనే అతనికి ఇచ్చి ఉంటిని. అందుకు నేను కృతనిశ్చయుడనై ఉన్నాను. అటులనే తులసి నాకు చిరకాల ప్రియురాలు. అందువలన సర్వాత్ముడనగు నాకెవరునూ దోషము ఆపాదింపలేరు. అదే సమయమున శంఖచూడునికి మృత్యువు సంభవమగును. ఇందులో ఏ సందేహమును లేదు. తరువాత ఆ దానవుని భార్య తన ఆ శరీరమును విడుచును. తరువాత నా ప్రియపత్ని అగును. నారద, ఇట్లు చెప్పి జగత్ప్రభువు భగవంతుడగు శ్రీహరి త్రిశూలమును శంకరునకు ఇచ్చాను. త్రిశూలము తీసుకొని శంకరుడు బ్రహ్మదేవుడు దేవతలతో భారతదేశమునకు వెళ్ళిపోయారు. శుభం. Subscribe and share my channel Sudarsana.